కూర్చో. కూర్చోచ్చండి. విత్ ప్లెజర్. థ్యాంక్స్. రైట్ రైట్. ఇదేం బాగాలేదండి. దిగిపోదామా? ఎందుకు? స్టేజ్ రావాలిగా. నీ స్టేజ్ చూస్తుంటే స్టేజ్ వచ్చేదాకా ఆగట్లేవే. 500 ఉందా? రూపాయి పావలా ఉంది. ఐస్ ఫ్రూట్ కొనుక్కుని. सबको सलाम. आज बहुत बहुत शुभ दिन है. ఈ రోజు మా నాన్నగారి జయంతి సందర్భంగా సెంటర్లో కంచుకత్తి ఎగరేయడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళొచ్చిన తర్వాత మీ కేసులు డీల్ చేస్తాను. అవుట్. ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. వెరీ గుడ్. మీరు మీ స్థానాల్లో ఉన్నంత వరకు నా స్థానానికి ఏ భంగపాటు కలగదు. అండర్స్టాండ్? ఫాలో మీ. వాడి తుమ్ము తుఫాన్ కంటే పవర్ఫుల్. చాలా అపశకునం సార్. అయితే ఇప్పుడేం చెయ్యాలి? నేను బయటికి వెళ్ళి తీరాలి. ఏదైనా శవం ఎదురైతే మంచిది. ఏదైనా శవం ఎందుకురా? వీడి శవాన్ని తీసుకురండి. వంకాయ బొమ్మ పెట్టింది ఎవర్రా? నాకు తెలియదు. ఇలా ఎందుకు చెప్తావురా? 4 తగిలిస్తే నువ్వే చెప్తావు. ఏరా, మంచి నీళ్లు కావాలా? మంచి నీళ్లు కాదురా, నీ ఒంట్లో రక్తం కళ్ళ చూస్తాం. కొట్టండ్రా. లైట్స్ ఆఫ్. బాస్, వారానికి ఒకసారి ఇలా మారు వేషం వేసుకొని మా చేతిలో ఎందుకు దెబ్బలు తింటారు బాస్? అరే, ఎంత మాఫియా గ్యాంగ్ లీడర్ అయినా ఏదో ఒక రోజు పోలీసుల చేతిలో దెబ్బలు తినాలరా. అందుకే ఈ ప్రాక్టీస్. పంజాబ్ నుండి మీకు ఫోన్ వచ్చింది బాస్. మన వాళ్ళిద్దరు లేపేశారట బాస్. తలకాయలు పంపించమను. ఎవరియో తెలుసుకుందాం. బాస్, ఈ మర్డర్ అకౌంట్లో ఏమంటారు బాస్? పర్సనల్ అకౌంట్ లో వేయండి. మా వంశం ఏమిటో తెలుసా? మా తాత పెద్ద బందిపోటు, మా నాన్న పెద్ద డెకాయిట్, మా బాబాయ్ క్రిమినల్ కింగ్, మా అన్నయ్య షేర్ ఖాన్. ఖాన్ దాదా. ఎస్, ఇటువంటి క్రిమినల్ కుటుంబంలో పుట్టిన నీతిగా నిజాయితీగా బ్రతకాలని అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను రా. ఉన్న రోజుల్లో మా నాన్నని ప్రత్యర్థులు బాంబులతో పేల్చి చంపేశారు. మా బాబాయ్ భయపడిటో పారిపోయాడు. మా అన్నయ్య సినిమాల పిచ్చిపట్టి స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు. గత్యంతరం లేక మా వంశానికి అంకురం కోసం నేను ఈ మాఫియా గ్యాంగ్కి లీడర్ అయ్యాను రా. నా మూడంతా ఆఫ్ చేశారు. గెట్ లాస్ట్ ఐ సే, గెట్ లాస్ట్. ఏమిరా డింబక, మెచ్చితిరా బాలక. నిర్వీర్యమవుతున్న మన వంశం కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలిరా. అరే ఓ రబ్బర్ బేటా, నువ్వు పెళ్లి చేసుకొని మన ఖాందానికి నిలబెట్టాలా బేటా? రబ్బర్, నువ్వు పెళ్లి చేసుకుని మన వంశాన్ని కూడా నిలబెట్టాలి. అవును తమ్ముడు, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మన వంశాన్ని అభివృద్ధి చేయాలి. ఓకే, రేపటి నుంచే నా వేట ఆరంభం అవుతుంది.
లవ్లీ, ఫెంటాస్టిక్. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోండి, నేను పెళ్లి చేసుకుని తీరాలి. సారీ బాస్, ఏ ఆవిడ చనిపోయి చాలా ఏళ్ళైంది. నో స్టాప్. కనీసం ఈ పిల్లతోనే అడ్జస్ట్. సారీ బాస్, ఏ మొన్న ఈ మధ్యన పెళ్ళైపోయింది బాస్, ఎవరితో? బోనీ కపూర్తో. ఆగండి. ఓ హలో. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుందామా? ప్రేమించడానికి అభ్యంతరం లేదు, పెళ్లికి మాత్రం మా ఆయన పర్మిషన్ కావాలి. ఓ ఓకే. అమ్మాయి ఇదిరా వెళ్ళిపోయింది బాస్. డార్లింగ్, మన ఇద్దరం ఇలాగే ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు కళ్ళు పెట్టుకుని నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు చూసుకుంటూ ఉండిపోదామా? ఐ డోంట్ మైండ్, దానికి చాలా ఖర్చు అవుతుంది. యు మీన్ మనీ? నో, నో ప్రాబ్లం. ఎస్, లుక్ ఎట్. గంటల కొద్దీ నీ మోహన్ చూడాలంటే పరమ బోర్ కావాలి. మా తల్లే, ఇక్కడ చచ్చావా? నీ కోసం ఊర్లో ఉన్న లాడ్జీలన్నీ వెతికాను కదే. డార్లింగ్, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఐస్ క్రీమ్? ఐ విల్ గెట్ ఇట్. ఏంటి న్యూసెన్స్? నువ్వు వచ్చేట్టుగా నాతో రావాలి. ఆ సరే గాని ఆ బక్కర్రగాడెవరు? వాడొక కంటి పేషెంట్, కళ్ళతో చూడటం తప్ప ఏమీ చేయలేడు. దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం పద. రక్ష, రక్ష, రక్ష! నో, నో, అసిస్టెంట్! మీరే స్థానాల్లో ఉండాలరా? మీరు మీ స్థానాల్లో లేకపోవడం వల్లే నా హృదయంలో ఉండవలసిన రక్ష నాకు దూరం అయింది. మీరు ఎప్పుడు ఇలా చేయొద్దు. Come on! తాగి నోటి నోట్ అందించాం, తన్నుకుని వస్తా. సిగ్గులేదా? ఎక్కడో పడిపోయింది. ఒక అందమైన అమ్మాయి ముందుంటే అలా వెళ్ళిపోతావా? అయ్యయ్యో. ఇప్పుడు చెప్పా, ఎంత నీ రేటు? 500 ఓన్లీ. ఈ మైనర్ ఒక్క నోటు తీస్తే 1000 నోట్లు తీసినట్టే. తీసుకా. పదా. ఓ 100 కొట్టు. 100? ఎందుకు? అది నా రేటు. ఛీ, మగాడే నీకు రేటే. నో, అది నా రేటు కాదు, క్వార్టర్ రేటు. మందు లేకపోతే మనకి మూమెంట్ ఉండదు. నీకుంటదా? పోలీస్! పోలీసా? ఎక్కడ డబ్బులు? నువ్వు ఇవ్వట్లేదు. ఇస్తాను. హలో, 500 గుర్తున్నానా? నన్నే ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి కానీ నేను ఎవరిని గుర్తు పెట్టుకోను. కరెక్టే. శతకోటి లింగాల్లో బోల్డ్ లింగాన్ని నేనేం చెప్పుకుంటాను? పార్కు, 500, పోలీస్ విజిల్, పరార్. నువ్వా? నేనే. నువ్వే. నువ్వురా రాజు, కొంప మురిగింది. ఏంటి? ఇదా మైలాడి గారి పాత కేసు అంట. ఇప్పుడు వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాలా? చెల్లమ్మా. ఏంటక్కయ్య? ఏమిటి ఇప్పుడు కూడా మీ ఆయన వదలవా? రా అక్కడ కూర్చుందా. అలాగే. ఏమి ప్రేమ, ఏమి ప్రేమ. అక్కా చెల్లెళ్ళ అనుబంధం. ఏ పాపా, నా 500 కనబడిందా? ఎక్కడ పడేసుకున్నావేంటి? ఏ, ఎక్కడ పడేసుకున్నానో తెలిస్తే అక్కడ ఎదుక్కునేంటి? అక్క, ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. నీకంత నచ్చిందా? నచ్చితే మాత్రం మేము కొనగలమా? కొనడం ఎందుకు, ఈ అక్క నీకు గిఫ్ట్ గా ఇస్తుంది. ఓరి నాయనో, దోపిడీలు జరిగిపోతున్నాయి. 50,000 రూపాయలు నక్కలేసరా? పద పద. నీకు చాలా బాగుంది. చాలా బాగుంది, ఇచ్చే. అక్క నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. రక్ష, పరుల సొమ్ము పావు లాంటిది. ఇచ్చే. ఫోన్లేరా, పాపం ఏదో ముచ్చట పడుతుంది, తీసుకొని. బాసు, మన స్నేహం పాలు నీళ్ళ లాంటిది. పాలల్లో పినాయిలు కలపలేదు. ఇచ్చే. అంతేనంటావా? అంతే. అంతేనంటావా? అంతే. అయితే తీసిచ్చేయమ్మా. ఆహా, మీ బేరం మీది, మా బేరం మాది. బేరం ఏంటి? బేరం అంటే ఘోరం. ఎస్, గొర్రె. 500 రూపీస్ ఘోరం కదా?
తీసుకో. ఏంటిది గంట అని చెప్పి తీసుకెళ్లారు. ఆ ముసలాడు గంట మీద గంట కొట్టి 3 గంటలు వాయించాడు. మొత్తం 4 గంటలు 2000 కావాలి. ఏంటి 2000? దారుణం. 2000 షో! ఆ ఎక్స్ట్రా టైం కి 3000 రూపాయలు పట్టు చీర పట్టేశావుగా, దానికి దీనికి చెల్లు. ఆ, ఇదా ముసలాడు అకౌంట్. అమ్మా, ముసలాడికి కూడా అకౌంట్ ఓపెన్ చేసావా? పాపం ముసలా. ఏంటి పాపం? పాపం లేదు గీపం లేదు. నాకు మర్యాదగా డబ్బులు ఇస్తారా, లేకపోతే ఆ ముసలాడికి ఫోన్ చేసి చెప్పనా? ఏంటి మళ్ళీ కొత్త డ్రామా ఆడుతున్నావా? ఇంత మాటలనే బదులు నన్ను ఒకేసారి చంపేకూడదా రబ్బర్? నువ్వంటే నాకెంతో ప్రేమ. కొన్ని విదేశీ శక్తులు నా చేత నాటకాలు ఆడించాయి. విదేశీ శక్తులు నమ్మను. ఓ గాడ్, నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలి? నా గుండెల్లో గూడు కట్టుకున్న నీ రూపాన్ని చూడు రబ్బర్. ఉన్నాను. ఏది నాకు కనిపించలేదే? నాకు కనిపిస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళు.